ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న పోరు అని చెప్పేసి ఆయన ఒక పక్క 10 రూపాయలు ఇస్తున్నారు, ఇంకో పక్క 1000 రూపాయలు లాగేసుకుంటున్నాడు. పేద ప్రజల రక్తం తాగేస్తున్నాడు. ఆయన అభివృద్ధి లేదు. ఆయన మాత్రం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు అయిపోయినాడు. ఏదో డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉండకుండా ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మళ్ళీ ఇంకొకసారి కనుక ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజల ధన మాన ప్రాణాలు అనేటువంటిది అసలు ఉండే పరిస్థితి కాదు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళుతున్నారు కదా, ఆ సమయంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి? ఈ రాక్షసుడి బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం అనేటువంటిది వాళ్ళ మెయిన్ డిమాండ్. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ పొత్తు పొడవడానికి ఎంత ప్రయత్నం చేశారండి? అతన్ని ఎంత అవమానపరిచినా, ఎంత నీచంగా మాట్లాడినా, గ్రామీణ ప్రాంతాల్లో కొంత వైసీపీ బలంగా ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉంటుందండి. ఈ రాష్ట్రంలో సారాయి కానీ, ఇసుక కానీ, మైన్స్ కానీ, ఎర్రచందనం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేసేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే, నేను పేదల పక్షపాతిని. అతని పేదల పక్షపాతి ఏంటండి? దోపిడీదారుల పక్షపాతి. పేరేమో పేదలది, దోపిడీ ఏమో ఎమ్మెల్యేది, ముఖ్యమంత్రిది. అయితే ఆ స్థలం కొనుగోలులో చాలా వరకు కూడా కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. స్కీమ్ పెట్టడమే ఉద్దేశమే కుంభకోణం కోసం. అంబటి రాంబాబు గారు, ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి. సో ఏంటి సార్ ఆ పేరు చెప్పగా నవ్వుతున్నారు ఏంటండి? భారీ నీటిపారుదల శాఖ మంత్రి తప్ప కదా, పొలానికి తడి కూడా ఇవ్వలేని మంత్రి. రైతులు ఇక్కడ నీటి కోసం నీటి ఎద్దడి వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీస్ కేసులు పెట్టాడు తప్ప. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన సచివాలయాన్ని 370 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారు. శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటే ఇంకా మళ్ళీ ఏమంటాం? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డిని అసలు రాజశేఖర రెడ్డితో ఏ రకంగా కూడా కంపేర్ చేయడానికి లేదు.